ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని చెప్పిన డైలాగ్ ని బాలయ్య ఇంతవరకు పాటించాడు. అయితే ఇక నుంచి రెండో వైపు చూడాలి అనుకుంటున్నాడు. ఇంతకాలం ఒకవైపే చూసిన బాలయ్య పాన్ ఇండియా వైపు కన్నేశాడు. కెరియర్ అంతా ఒకవైపే చూసి అలిసిపోయిన బాలకృష్ణ రెండో వైపు ఉగ్ర రూపంతో చూస్తున్నాడు. ఎలాగో చూద్దామా? తెలుగులో హిట్ అయిన అఖండను అందరూ మర్చిపోయిన తర్వాత హిందీలో డబ్ చేస్తే నిరాశ మిగిలింది. భగవంత్ కేసరి ఓటీటీ హిందీ వర్షన్ లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాడు. ఇక డాకు మహారాజ్ కూడా తెలుగులో రిలీజ్ అయిన 2 వారాల తర్వాతే హిందీలో రిలీజ్ అయింది. బాలీవుడ్ లో ఊర్వశి రౌతేలా ప్రమోషన్ చేసినా హిందీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించలేకపోయింది. అయితే డాకుకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వారాల పాటు టాప్ 10 లో నిలిచింది. ఈసారి అఖండ 2ను తెలుగుతో పాటే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. డివోషనల్ టచ్ ఉన్న మూవీపై నార్త్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అఖండ 2ను హిందీ ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడానికి టీజర్ ప్రమోషన్ కోసమే 1.5 కోటి ఖర్చు పెట్టారు. ముంబై సిటీలో ఎక్కడ పడితే అక్కడ అఖండ 2 హోర్డింగ్స్ తో నింపేశారు. అక్కడ ప్రింట్ మీడియాలో పబ్లిసిటీ చేశారు. డాకు తీసుకొచ్చిన గుర్తింపుతో అఖండ 2కు మంచి క్రేజ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హిందీ బెల్ట్ ను కవర్ చేసేందుకు నార్త్ లో 2-3 చోట్ల ఈవెంట్స్ పెట్టాలనుకుంటున్నారు. వారణాసిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్కేల్లో నిర్వహించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే ఆలోచనలో నిర్మాతలున్నారు. సీనియర్స్ నుంచి యంగ్ హీరోల వరకు అందరూ పాన్ ఇండియా బాట పట్టారు. ప్రతి సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి సైరాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత గాడ్ ఫాదర్ తో మరోసారి వెళ్లాడు. నాగార్జున పాన్ ఇండియా మూవీస్ లో నటించకపోయినా హిందీ శివ నుంచి బ్రహ్మాస్త్ర వరకు హిందీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక వెంకటేష్ చంటి హిందీ రీమేక్ తో జర్నీ స్టార్ట్ చేసి చాలా కాలంగా బాలీవుడ్ కి దూరంగా ఉంటున్నాడు. ఎట్టకేలకు సైంధవ్ ను పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. కానీ బాలయ్య ఇంతవరకు పాన్ ఇండియా జోలికి పోలేదు. అఖండ 2ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిన్నటి వరకు ఓజీ ప్రమోషన్స్ తో గడిపేసిన తమన్ అఖండ 2 బ్యాక్గ్రౌండ్ పై ఫోకస్ పెట్టాడు. అఖండ బ్యాక్గ్రౌండ్ కోసం 2 నెలలు తీసుకున్న తమన్ అఖండ 2 రిలీజ్ అయ్యే వరకు బీజిఎం ఇచ్చే పనిలోనే ఉంటారట. అఖండ 2 మొదలైనప్పటి నుంచి తనదైన స్టైల్లో హైప్ ఇస్తూనే ఉన్నాడు. డాకు సక్సెస్ సెలబ్రేషన్ లో అఖండ 2 గురించి మాట్లాడుతూ ఇంటర్వెల్ కే టికెట్ డబ్బులు ఇచ్చేయొచ్చు, సెకండ్ హాఫ్ బోనస్ అంటూ అఖండ 2 పై అంచనాలు పెంచేశాడు. అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఇక 50 రోజుల పాటు అఖండ 2 బీజిఎంతో మునిగిపోతాడు తమన్. అఖండలా బీజిఎం బాగుంటే సరిపోదు, అంతకు మించి ఉంటేనే నచ్చుతుంది. అందులోనూ ఈ మధ్య ఓజీని తన బ్యాక్గ్రౌండ్ తో హిట్ చేశాడు. ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పవన్ తమన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు. దీంతో తమన్ పై నమ్మకం పెరిగిపోయింది. అఖండ 2లో బాలకృష్ణ పర్ఫార్మెన్స్, బోయపాటి మేకింగ్ కంటే తమన్ మ్యూజిక్ పైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అఖండ 2 బీజిఎం కోసం ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లడానికి 2 సంస్కృత పండిట్స్ ను రంగంలోకి దింపాడు తమన్. గుక్క తిప్పుకోకుండా శ్లోకాలు మంత్రాలు చెప్పడంలో పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా ఎక్స్పర్ట్స్. ఈ ఇద్దరి వాయిస్ ను అఖండ 2 బ్యాక్గ్రౌండ్ కోసం వాడుకుంటున్నాడు తమన్. దీనికి సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఇద్దరికి స్వాగతం పలుకుతూ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేందుకు తమన్ ఏ చిన్న ప్రయత్నాన్ని వదులుకోరని, థియేటర్స్ లో డివైన్ వైబ్స్ ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉండండి అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ ఇద్దరు పండిట్స్ గతంలో ఫేమస్ అయిన వీడియోను షేర్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు.